హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి మినప వడలండి. ఇవి చేయాలంటే చాలామందికి వంట ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా ఇవి చేయాలంటే టెన్షన్ వస్తుంది. ఆయిల్ పీల్చేస్తుందేమో, లోపల ఉడకదేమో అని చెప్పి. ఇప్పుడు ఆ టెన్షన్ ఏం అవసరం లేదండి. నేను మీకు టిప్స్తో సహా ఎలా ప్రిపేర్ చేయాలో, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వచ్చేలా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ వీడియో చూసి ఇదే కొలతలతో మీరు ఫాలో అయ్యారంటే కనుక పర్ఫెక్ట్ వడలు చేయడం ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ దీనికోసం 1 కప్పు వరకు మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. మీరు మీ క్వాంటిటీ తగ్గట్టు పెంచుకొని తగ్గించుకోవచ్చు. ఇలా 1 కప్పు వరకు మినపగుళ్ళు తీసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని దీంట్లో మినపగుళ్ళు ములిగేంత వరకు కొద్దిగా ఎక్కువగానే వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నుంచి 6 గంటల వరకు మూత పెట్టి నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇలా పప్పు ఒక 5-6 గంటలు నానేసరికి శుభ్రంగా నానిపోయి ఉంటుంది. దీన్ని ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని నీళ్ళు మొత్తం స్ట్రెయిన్ చేసేసి ఉత్తి పప్పును మాత్రమే తీసుకోండి. మనం గారెల పిండిలోకి ఎక్కువ నీళ్ళు యాడ్ చేయం కాబట్టి పప్పును స్ట్రెయిన్ చేసేసి ఇలా ఉత్తి పప్పును మాత్రమే తీసుకోండి. నేను ఇక్కడ పప్పును రుబ్బడానికి వెట్ గ్రైండర్ యూస్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు వెట్ గ్రైండర్ అవైలబుల్ లేకపోయినా మిక్సర్ కూడా యూస్ చేయవచ్చు. నేను ఇలా పప్పును మొత్తం యాడ్ చేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు యాడ్ చేస్తున్నానండి. అది కూడా ఆప్షనల్ మాత్రమే. ఒకవేళ గ్రైండర్ తిరగకపోతే యాడ్ చేయండి అంతే. ఇప్పుడు అది తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా లిక్విడ్, ఇది హాఫ్ పాలు హాఫ్ నీళ్ళు తీసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. దీనివల్ల గారెలు మంచి కలర్ వస్తుందండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి మనం రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఈ సాల్ట్ అంతా బాగా కలిసేలా కలుపుకోండి. మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేమి యాడ్ చేసుకోవట్లేదు. ఇలా బాగా కలిపిన తర్వాత పిండిని ఇలా తీసుకొని ఉండ కింద చేసి చూడండి. మీకు ఈజీగా అంటుకోకుండా వస్తుందంటే పిండి రెడీ అయిపోయినట్టు. నాకు అలా లేదు కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని యాడ్ చేసుకున్నాను. ఎక్కువైతే యాడ్ చేయొద్దండి. నేను మొత్తం పిండికి 4 టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు యాడ్ చేశాను. ఇలా 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు యాడ్ చేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గారెల కోసం ఒక పాలు ప్యాకెట్ని కానీ ఆయిల్ ప్యాకెట్ని కానీ ఇలా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా మన చేతిని ముందుగా ఆ పాలు నీటిలో ముంచి పేపర్ని కూడా తుడిచి ఇలా ఒక బాల్ కింద పిండిని తీసుకొని రౌండ్ బాల్లా చుట్టుకోండి. ఇలా చుట్టుకున్న తర్వాత ఈ బాల్ని తీసుకొని ఒకవేళ మీకు మధ్యలో పిండి అంటుకుంటుంది అనిపిస్తే కనుక మళ్ళీ నీటిలో ముంచుకోండి. ఇలా బాల్ని తీసుకొని మనం ముందుగా ఈ పేపర్కి తడి చేసి పెట్టాం కదా, ఈ పేపర్ పైన వేసి ఈ పిండెను రౌండ్ గారెలా చుట్టుకోండి. ఇలా సర్దుకుంటే మనకి షేప్ అడ్జస్ట్ అయిపోతుందండి. ఈ మధ్యలో ఇలా కన్నం పెట్టుకొని దీన్ని వేడివేడి నూనెలో వేయడమే. ఇది మీకు ఒకవేళ స్టార్టింగ్లో అనుకోండి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్లో ప్రొసీడ్ అవ్వద్దు. నేను ఇంకొక ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు. ఇది కొంచెం కాలే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొక ప్రాసెస్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. మీకు ఒకవేళ అలవాటు ఉంటే కనుక ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేసేయచ్చు. ఇలా పిండి ముద్దను తీసుకొని దీనిపైన గారెల షేప్ చేసి నూనెలో వదలడమే. ఒకవేళ మీకు అలవాటు ఉంది అనిపిస్తే కనుక మీరు ఈ ప్రాసెస్లో కూడా చేయొచ్చండి. ముందుగా ఆ పాలు నీటిలో చేతిని ముంచుకొని కొద్దిగా పిండిను ఇలా తీసుకొని రౌండ్ బాల్లా చుట్టుకోండి. దీన్ని ఇలా ఈ 4 వేలుతోనే ఒక రౌండ్ గారి షేప్లో షేప్ చేసుకొని మధ్యలో ఇలా చూపిస్తున్నట్టుగా హోల్ చేసుకొని నూనెలోకి వదలడమే. ఒకవేళ మీకు ఇది కూడా భయంగా అనిపిస్తే నేను ఇంకొక ప్రాసెస్ చూపిస్తానండి. ఒకవేళ మీకు అలవాటు ఉంటే ఇది ప్రొసీడ్ అయిపోవచ్చు. ఇప్పుడు ఒక టీ స్ట్రైనర్ తీసుకొని ఆ పాలు నీటిలో దాన్ని ముంచి ఇలా ఒక పిండిని రౌండ్ బాల్లా తీసుకొని ఈ బాల్ను ఆ స్ట్రైనర్ పైన పెట్టి రౌండ్ షేప్లా ప్రిపేర్ చేయండి. ఇలా రౌండ్ షేప్లా ప్రిపేర్ చేసి మధ్యలోని ఒక హోల్ పెట్టి ఈ వడను నూనెలో వదలడమే. సో దీనివల్ల మీకు అసలు కాలే ఛాన్సెస్ 0.0% అండి. మీకు అసలు కాలే ఛాన్సే ఉండదు. ఒకవేళ బిగినర్స్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసే వాళ్ళైనా వంట మీరు ఈ ప్రాసెస్లో చేసేయచ్చు ఈజీగా. చూడండి ఇలా ఈజీగా ఆయిల్లో వదిలేయచ్చు. అంతేనండి, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వడలన్నీ. ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేసేయచ్చు. నేను ఇక్కడ ఇదే ప్రాసెస్లో గారెలను కంటిన్యూ చేసేస్తున్నానండి. మీకు మీరు నచ్చిన ప్రాసెస్లో గారెలన్నీ కంప్లీట్ చేసేయండి. ఇక్కడ మనం గారెలు ఫ్రై చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని
గారెలు వేస్తున్న కొద్దీ హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. లేదంటే స్టార్టింగ్లోనే హై ఫ్లేమ్లో పెడితే గారె పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదండి. లేకపోతే అలా స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే వదిలేస్తే హీట్ సరిపోక ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది. మీరు ఈ టిప్ ఒకటి ఫాలో అయ్యారంటే పైన క్రిస్పీగాను లోపల ఈజీగా ఉడికిపోయి దూదిగాను చాలా మెత్తగా వస్తాయండి. అంతేనండి, ఎలాంటి టెన్షన్ పడకుండా గారెలన్నీ ఇలాగే కంటిన్యూ చేసేయండి. అంతేనండి, ఈజీగా ప్రిపేర్ చేసుకునే గారెలు రెడీ అయిపోయినాయి. ఈసారి చేసినప్పుడు ఈ టిప్స్ ఫాలో అయ్యి ప్రిపేర్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా దూదిల్లా పైన మంచి కలర్తో కూడా వస్తాయి. అంతేనండి, ఇవి వేగిపోయిన వల్ల తీసుకొని పక్కన పెట్టుకోవడమే. ఈజీగా టేస్టీగా క్విక్గా ప్రిపేర్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ రెసిపీ కింద కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.